నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక మారుతి బ్రీజా కార్ అయితే ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి. ఇది డైరెక్ట్ గా కస్టమర్ కార్ అండి. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. మారుతి సుజుకి విటారా బ్రీజా ZD8+ వేరియంట్ అండి. గేర్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 2019 ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్. 2019లో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉందండి. ఇంకా ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 64,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి. బండి నెంబర్తో పాటే పెడుతున్నాను, కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. ఈ బండి 2019 మే బండి అండి. 2025 మే వరకు అయితే దీనికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉందండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఒకసారి బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను. చూడండి, చూసుకోవచ్చండి. ఇది డైరెక్ట్ గా కస్టమర్ బండి అండి. ది బంపర్ మీద ప్లస్ ఇక్కడ ఈ బానెట్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్అప్ చేయించారు. ఇది ఇక్కడ ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఇంటి ముందు పెట్టినప్పుడు ఇక్కడ కుక్కలు ఉంటాయి కదా, అవి దీని మీద ఎక్కి ఇంటి ముందు పెడితే ఎక్కి పడుకుంటూ ఉంటాయి. చాలా మంది దీని మీద బానెట్ మీద పైన టాప్ మీద ఏం చేస్తారంటే ముళ్ళు ఉంటే అవి పెడతారు. సో దానికి అలా ఉంటే స్క్రాచెస్ ఉంటే నేనే చెప్పాను, సార్ అలా ఉంటే కాదండి అని చెప్పేసాను. అంటే వాళ్ళు అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్అప్లు అయితే చేయించారు. ZD8+ వేరియంట్ అండి, 2019 మోడల్. టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు, ఒక 50% అయితే ఉంది. కంపెనీ ఫిట్టెడ్ ఎల్లా వీల్స్. చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చండి, 64,347 కిలోమీటర్లు. ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి. చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ అయితే ఉంటుంది. గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది. చూసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కస్టమర్ ఎవరో కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా వాడారు. ఈ బండి కోసం ఎవరైనా వస్తే డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తానండి. ఇది ఎక్కడ మార్కెట్లో కూడా మీరు చూసినా కానీ ఉండదు. వైట్ కలర్ కార్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయండి. బ్రీజా కార్లు అయితే రెడ్ కలర్ అవి దొరుకుతాయి, కానీ వైట్ కలర్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి. చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ తోటి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ అంతా క్లియర్గా ఉందండి. ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చండి, సీల్ టైర్ అయితే ఉంది. एक बार बानेट खोलो. చూసుకోవచ్చు, లాక్స్ కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటాను నేను. బాడీ టు బాడీ, బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి. పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ కండిషన్ వచ్చేసి.
ఒకసారి మీకు కంపెనీ ఇంజన్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను చూడండి. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉంది. ఇది చూసుకోవచ్చండి. 2019లో వచ్చినటువంటి, ఇప్పటి వరకు అయితే రీప్లేస్ కూడా చేయలేదు. స్కెచ్ మార్క్ కూడా చూసుకోవచ్చు, క్లియర్ కనబడుతున్నాయి కదా. ABS అండి చూసుకోవచ్చు. రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు. ఫెండర్ పైన కూడా స్కెచ్ మార్కింగ్స్ ఒరిజినల్గా ఉన్నాయి. టైమింగ్ చేయనట్టు ఇప్పటి వరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చండి. ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. మొత్తం జెన్యున్గా కంపెనీ స్టిక్కర్స్తో సహా లేబుల్స్తో సహా చూసుకోవచ్చు. ఒరిజినల్గా ఉందండి. బండికి అయితే ఒక చిన్న కంప్లైంట్ అయితే లేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బానెట్ కూడా చూసుకోవచ్చు, సీల్డ్, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. భయ్యా బంద్ కాదు. పైన కూడా చూపిస్తుంది చూడండి. గ్లాస్ పైన చిన్న ఒక రాయి తగిలిందండి. ఇది ఏం కాదు, చాలా బండ్లకి ఇట్లనే ఉంటాయి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒరిజినల్ గ్లాస్ అండి, రీప్లేస్ అయితే చేయలేదు. రైట్ సార్, వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఫస్ట్ ఓనర్ బండి, 64,000 కిలోమీటర్ తిరిగింది. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఒరిజినల్ బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే, స్టీల్ టైర్ అయితే ఉంది. బండి లొకేషన్ ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. డీజిల్ బండి, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్, 64,000 కిలోమీటర్ తిరిగింది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. 7,90,000 అండి. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఓనర్ బండి అండి. ఒక్కరి చేతిలో ఉన్న బండి. ఎవరైతే బండి ఓనర్ కొనుక్కున్నారో వాళ్ళ దగ్గరే ఉంది బండి. మీరు ఎవరైనా ఢిల్లీ వస్తే కూడా నేను వాళ్ళ ఇంటికే డైరెక్ట్ తీసుకెళ్ళి అయితే కూర్చోబెట్టి మీకు ఈ బండి డీల్ మాట్లాడైతే ఇప్పించేస్తాను. ఇది ఎవరి దగ్గర మధ్యలో డీలర్ దగ్గర కానీ ఎవరి దగ్గర లేదండి, డైరెక్ట్గా ఓనర్ బండి. ఓకే సార్, వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 7,90,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. బ్రీజాలో వైట్ కలర్ కార్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయండి. ఈ కలర్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది. చెప్పాను కదా, చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే బానెట్ పైన, బంపర్ పైన, అదొక్కటైతే చేయించారు. అంతకు మించి అయితే బండికి చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది. మరొకసారి చెప్తున్నానండి, 7,90,000 2019 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, బానెట్, డిక్కీ డోర్లు, గ్లాసులు, ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ పై చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.